హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాను. అయితే ఈరోజు ఒక కొత్త వంటకంతో వచ్చేసాం ఫ్రెండ్స్. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మా పక్కింటి అమ్మాయి అయితే మామిడికాయలు ఇచ్చి, వాళ్ళకి తోట ఉందని ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఇస్తుంటుంది పాపము. ఇచ్చి, ఆంటీ మీరు మామిడికాయ దోశలు పోసుకోరా అని అడిగింది. అదేంటమ్మా నాకు తెలియదు, మామిడికాయ దోశలు ఎట్లా అని అడిగాను అనమాట. చాలా బాగుంటాయి ఆంటీ, మేము కూడా చేసుకుంటాం, చేసుకోండి అని చెప్పింది. ఎలాగంటే 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మామిడి తురుము, 3 స్పూన్లు అంటే 3 గ్లాసులకు 3 స్పూన్లు లెక్క, చిన్న స్పూన్ తోటి మినప్పప్పు. అంతే, మినప్పప్పు చాలా తక్కువ ఫ్రెండ్స్. కొంచెం మెంతులు నానేసుకొని అవి అంతా మిక్సీకి వేసుకుంటే, మిక్సీకి వేసుకోవచ్చు. నేనైతే పిండి మిషన్లో ఆడించుకున్నాను బియ్యం మాత్రం. తర్వాత మిక్సీకి అయితే పచ్చిమిర్చి, మామిడి తురుము, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని ఆ గుజ్జంతా దీంట్లో కలిపేస్తాను అనమాట. చూసారు కదా, నేనైతే ఆ రోజు మామూలుగా దోసపిండి ఆడించుకుంటే ఆ రోజు కొంచెం పోసుకుంటాము. అలాగే అనుకుంటే ముందు ఫస్ట్ రోజు అయితే రాలేదు పెద్దగా, అప్పటికప్పుడు వేసింది, అంటుకున్నట్టు వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు మాత్రం చాలా బాగా వచ్చాయి దోశలు. మా ఇంట్లో అందరికీ నచ్చాయి బాగా దోశలు. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు చేసుకోండి, కమెంట్ అయితే చేయండి. దీనికైతే ఎర్రగారం కాంబినేషన్ ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఆనియన్, టమాటో వేసి, సాల్ట్, కొంచెం చిన్నుల్లిపాయ వేసి ఎర్రగారం చేసుకుంటాం కదా, అది మిక్సీకి వేసుకొని తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. మాకైతే బాగా నచ్చింది, మా వారికి ఇస్తున్నాను. ఏమంటారు చూద్దాం ఫ్రెండ్స్. ఎట్టున్నాయి అబ్బా మామిడికాయ దోశలు? బాగున్నాయి కదా. మేము ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. బాగున్నాయంట, మీరు కూడా చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ మీకు తెలిసి అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇదే ఫస్ట్ టైము. మా పక్కింటి అమ్మాయి చెప్పిందని చెప్పాను కదా, అమ్మాయి మామిడికాయలు ఇచ్చింది కూడా. దోశ అయితే మా అల్లుడికి కూడా తెచ్చిచ్చాను. ఎట్టుందో చెప్తాడు ఇప్పుడు చూసి. మ్యాంగో దోశ ఒక్కటి మామిడికాయ దాంట్లో కలిపేదే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నీరసంగా చెప్తున్నా ఏందల్లుడి గారు. కట్టలేసి వాటి మీద పేర్లు రాసే లోపలికి టైం అయింది. ఒక్కటే తెచ్చా పెట్టి ఎట్టుందో చెప్తారు. ఈ టైం అయిందమ్మా. అందరూ తిన్నారు ఫ్రెండ్స్. ఇది మ్యాంగో దోశ అయితే. ఇప్పుడైతే నేను తింటున్నాను, చూపిస్తాను మీకు. కారం నంచుకొని సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మినప్పప్పు కూడా అస్సలు ఏం లేకుండా, ఇంత 3 పావుసార్లకి అంత మినప్పప్పు, కొంచెం అంటే ఒక 3 స్పూన్లు అనుకోండి, ఒక పావుసారికి 1 స్పూన్ అంతే, ఒక రొంత మెంతులు. చాలా బాగుండే. చూడండి, ఈ విధంగా చిల్లీలుగా వస్తే హోల్స్గా దోశ మెత్తుగా ఉంటుంది, బాగా బాగుంది. నేను ఎట్టుంటుందో ఏమో అనుకున్నాను.